బాలకృష్ణ అటు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఎంతో చురుగ్గా పనిచేస్తారు. కానీ అలాంటి బాలకృష్ణని ఇటీవలే ఐటీ అధికారులు పట్టుకున్నారు. అసలు విషయంలోకి వెళ్తే శ్రీవారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో తిరుపతికి చేరిన బాలయ్య ఫ్యామిలీకి ఐటీ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. వీరి వద్ద పెద్ద మొత్తంలో పాత కరెన్సీ ఉందనే సమాచారంతో ఐటీ అధికారులు హుటాహుటిగా అక్కడకు చేరుకుని వారిని మీ వద్ద పెద్ద మొత్తంలో పాత కరెన్సీ ఉన్నట్లు మాకు సమాచారం ఉంది, తనిఖీ చేయాలని అంటూ బాలయ్య ఫ్యామిలీని అడ్డుకున్నారు. అయితే ఈ తనిఖీకి బాలయ్య కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. ఇక ఆ తర్వాత వారి లగేజ్ని చెక్ చేయగా వారి దగ్గర 10 లక్షల పాత కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. అసలు ఇంత పెద్ద మొత్తంలో కరెన్సీ ఎక్కడిది, ఎందుకు తరలిస్తున్నారంటూ అధికారులు వారిని ఉక్కిరి బిక్కిరి చేశారు. అయితే బాలయ్య సతీమణి బంధువులు తాము శ్రీవారి హుండీలో కానుకగా వేసేందుకే ఈ నగదును తీసుకెళ్తున్నామని చెప్పారు. ఇక ఐటీ అధికారులు వీరి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. అనంతరం బాలయ్య కుటుంబం వారి ప్రత్యేక వాహనంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారు. మొత్తానికి బాలయ్య కుటుంబ సభ్యులు ఐటీ అధికారులకు సహకరించి గవర్నమెంట్కి మంచి రెస్పెక్ట్ ఇచ్చారని చెప్పొచ్చు.